కేటీఆర్ కి మరోసారి షాక్ తప్పనుందా? సో ఇటీవలే కవిత బెయిల్ మీద బయటికి రావడంతో ఆనందం కొన్ని క్షణాలే అని చెప్పేసి అనుకోవచ్చా? ఎందుకంటే జన్వాడ ఫామ్ హౌస్ కి రెండో రోజు కూడా సర్వే చేస్తున్నారు. మరొకవేళ అంటే జన్వాడ ఫామ్ హౌస్ త్వరలో కూల్చేస్తామని చెప్పేసి కూడా ఎన్నోసార్లు చెప్పడం అనేది జరిగింది. ఇదే అంశం పైన కూడా కేటీఆర్ స్పందించారు. అది గనక నేను అక్రమంగా కట్టి ఉంటే డెఫినెట్ గా కూల్ చేయొచ్చు, నాతో పాటు మిగిలిన వారిది కూడా కూల్ చేయాలి అని చెప్పేసి కూడా చెప్పారు. సో మొత్తానికి మరి జన్వాడ ఫామ్ హౌస్ లో సర్వే కంటిన్యూ. రెండో రోజు ఫామ్ హౌస్ వద్ద అధికారుల పరిశీలన, పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తాం ఆఫీసర్లు. హైదరాబాద్ శివార్లోని జన్వాడ ఫామ్ హౌస్ లో అధికారుల సర్వే కొనసాగుతుంది. బుధవారం రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించారు. నక్షా డీజీపీఎస్ డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ తో కొలతలు చేపట్టారు. ఫిరంగి నాళాలను కబ్జా చేసి నిబంధనలకు విరుద్ధంగా గేటు నిర్మించారని, అదేవిధంగా బంపర్ జోన్ లో గేట్ తో పాటు ప్రహరీ నిర్మించారనే ఆరోపణలని అధికారులు సర్వే చేస్తున్నారు. డిప్యూటీ ఇన్స్పెక్టర్ రత్నాకర్ ఆధ్వర్యంలో శంకర్పల్లి ఆర్ఎన్ తేజ, సర్వేర్ సాయి, ఇరిగేషన్ వర్క్ ఇన్స్పెక్టర్ లింగం సర్వేలో పాల్గొన్నారు. పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ జన్వాడ ఫామ్ హౌస్ దగ్గర సర్వే చేస్తున్న అధికారులు. సో దాదాపుగా ప్రహరీ గోడ కావచ్చు, తర్వాత గేట్ కావచ్చు, ఇవన్నీ కూడా త్వరలో కూల్చేసే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అలాగే మరి ఈ ఫామ్ హౌస్ సంబంధించి కూడా ఎన్నో రోజులుగా కూడా వివిధ రకాలుగా రూమర్స్ వస్తున్నాయి. కేటీఆర్ కూడా రీసెంట్గా అది నాది కాదు మా ఫ్రెండ్ అని చెప్పేసి అన్నారు. ఇటు బీజేపీ నేతలు, కాంగ్రెస్ నేతలు మాత్రం అఫిడవిట్ లో కేటీఆర్ పేరు మీదనే ఉంది, వాళ్ళ భార్య పేరు మీదనే ఉందని చెప్పేసి కూడా వాళ్ళు అఫిడవిట్ సాక్షిగా కూడా సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ చేస్తున్నారు. మరి కనుక అది నిజంగా అంటే ఇప్పటికే అక్కడ నోటీసులు కూడా ఇవ్వడం అనేది జరిగింది హైడ్రా అధికారులు, అండ్ సర్వేలు కూడా చేస్తున్నారు. అది నిబంధనలకు విరుద్ధంగా ఉంటే మాత్రం డెఫినెట్గా కూల్ చేసే అవకాశాలు ఉన్నాయి. మరి ఇక్కడ ఎన్కన్వెన్షన్ నాగార్జున తర్వాత నెక్స్ట్ బిగ్ షాట్ కేటీఆర్కే తగలనుందా అనేది వేచి చూడాల్సిన విషయం. ఇప్పటికే ఫాతిమా కాలేజ్ పైన కూడా వివిధ రకాలుగా ఆరోపణలు వచ్చినాయి. కాకపోతే అది విద్యా సంస్థ, మళ్ళీ విద్యార్థుల చదువులకి ఆటంకం కలుగుతుందని చెప్పేసి హైడ్రా అధికారి రంగనాథ్ కూడా తేల్చి చెప్పారు. త్వరలో అంటే దానికి కొంచెం టైం ఇస్తున్నాము, అప్పటి వరకు ఆల్టర్నేట్ వేరేది ఏర్పాటు చేసుకోవాలి, లేకపోతే మాత్రం డెఫినెట్గా ఫాతిమా కాలేజ్ని కూడా కూల్చేస్తామని చెప్పేసి అన్నారు. ఇటు కేటీఆర్తో పాటు వివిధ అంటే మర్రి రాజశేఖర్ రెడ్డి కాలేజెస్ కానీ, తర్వాత అండ్రా కాలేజ్ కానీ, ఇవన్నీ కూడా సర్వేలు చేపడుతున్నారు. ఎవరైతే అక్రమంగా నిర్మించారో డెఫినెట్గా వాళ్ళే కాలేజీలు కావచ్చు, ఏదైనా సరే కూల్ చేస్తామని చెప్పేసి కూడా అంటున్నారు. అలాగే హైడ్రా కూడా ప్రజల నుంచి కావచ్చు, వివిధ పార్టీలకి అతీతంగా కూడా రేవంత్ రెడ్డికి, హైడ్రా కమిషనర్కి కూడా జయగొడుతున్నారు. మరి కేటీఆర్ ఫామ్ హౌస్ త్వరలో కూలుతుందా లేదా అనేది చూడాల్సిన విషయం.